శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఈ నక్షత్రాలలో నెక్స్ట్ మనకు ధనిష్ట నక్షత్రం మొదలు పెట్టాలి. సో ఈ ధనిష్ట నక్షత్రం తర్వాత మీకు కంటిన్యూస్గా ఒక 2 రోజుల్లో ఈ 5 నక్షత్రాలు కంప్లీట్ చేసేస్తానండి. నక్షత్రాలు అయిపోతాయి. ఈ ధనిష్ట నక్షత్రం ఏదైతే మంత్రం ఇస్తున్నానో దాని కింద లింకు పెడుతున్నాను. 9 నవగ్రహాలకు సరిపడ మంత్రం, 12 రాశులు అనుకూలంగా కావడానికి మంత్రం. ఈ 3 మంత్రాలు రాసుకొని చదువుకోగలిగితే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, శివ పంచాక్షర నక్షత్ర మాలా మంత్రంలో 27 నక్షత్రాలలో ఇప్పుడు ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఇవ్వబోతున్నాను. అంటే నామ నక్షత్రం కానీ, లేదు మీకు జన్మ నక్షత్రం ఉంటే జన్మ నక్షత్రం కానీ, మీకు అది గన ధనిష్ట నక్షత్రం అయితే ఆ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ మంత్రం చదువుకొని దాంతోపాటు నవగ్రహాలు అనుగ్రహించడానికి కలిగిన ఒక మంత్రము, తర్వాత 12 రాశులకు సంబంధించిన మంత్రం చదువుకోగలిగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మంత్రం విషయానికి వస్తే, అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ, సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ, స్వప్రకాశ నిస్తులానుభావతే నమః శివాయ, విప్రడింబ దర్శితార్ధ్రభావతే నమః శివాయ. మొదటి లైన్ అప్రమేయం అంటే తెలుసుకోలేనటువంటిది, అప్రమేయం, అమోఘమైన, దివ్యమైన, తెలుసుకోలేనటువంటిది, అసలు అంచనా వేయలేనటువంటి, అంచనా కూడా వేయలేము అటువంటిది. అప్రమేయ దివ్యమైనటువంటి, దివ్య ప్రభావం కలిగినటువంటి, సుప్రభావతే నమః శివాయ, ఒక మంచి ప్రభావవంతుడు ఈశ్వరుడు. అంటే మనము ఊహించినటువంటి విషయాలను కూడా మనకు మన కోరికలను న్యాయమైతే తీర్చగలిగేంత శక్తి కలిగిన వాడు అని. అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ. శివా, నువ్వు చాలా ప్రభావవంతుడివి. మేము తెలుసుకోలేని విషయాలను కూడా మా కోరికలను కూడా అందించగలిగేంత శక్తి ఉన్నవాడి కాబట్టి నమః శివాయ నమః శివాయ అని నీకు నమస్కారం అయ్యా అని. అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ. రెండవ లైన్ సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ. సత్ప్రపన్న, సత్ అంటే సజ్జనులు, భక్తులు, నిన్ను నమ్మిన వాళ్ళు, నిన్ను కొలిచిన వాళ్ళు, భక్తులు ఎవరైతే ఉన్నారో. ప్రపన్న అంటే రక్షించమని కోరేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. ప్రపన్న అంటే కోరేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు అని. సో రక్షణ స్వభావతే నమః శివాయ అంటే భక్తులు నిన్ను భక్తితో నమ్మి విశ్వాసంతో కొలిచే వాళ్లను రక్షించే స్వభావం నీవు కాబట్టి నన్ను కూడా రక్షించయ్యా. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాడని నిన్ను నమ్ముకుంటున్నాను, నీకు నమస్కారం చేస్తున్నాను అని. సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ. మూడవది స్వప్రకాశం అంటే సొంతంగా తనకు తానుగా స్వయం ప్రకాశుడైన వాడు అని. స్వప్రకాశ నిస్తులానుభావతే నమః శివాయ. నిస్తులానుభావతే, అనంతమైన అనుభవాలు, మహిమలు కలిగిన వాడివయ్యా శివ. అటువంటి మహిమలు కలిగిన వాడివి, స్వయం ప్రకాశుడు కాబట్టి నేను స్వయంగా ప్రకాశించగలిగే స్థితికి, నన్ను నేను ఉద్ధరించుకునే స్థితికి నన్ను కూడా తీసుకురమని నేను నమస్కారం చేస్తున్నానయ్యా. స్వప్రకాశ నిస్తులానుభావతే నమః శివాయ. నాలుగవ లైను విప్రడింబ దర్శితార్ధ్రభావతే నమః శివాయ. విప్రడింబ అంటే విప్రుని యొక్క, బ్రాహ్మణ యొక్క బాలుడు అంటే మార్కండేయుడు. దర్శితార్ధ్రభావతే నమః శివాయ. ఎంత దయ చూపించావయ్యా మార్కండేయుని మీద, రక్షించావు కదా. యముడొచ్చి నిల్చున్నాడు, ప్రాణాలు తీసుకెళ్తా అంటున్నాడు, అయిపోయిన టైం అంటున్నారు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీ ఆయుష్ తీరిపోయింది అన్నాడు. నిన్ను పట్టుకున్నాడు, నీకు నమస్కారం చేశాడు, నిన్నే కౌగిలించుకున్నాడు. అటువంటి మార్కండేయుని నువ్వు దయ చూపి మళ్ళీ ఆయుష్ పోయలేదేవయ్యా. కాబట్టి నన్ను కూడా, నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టాను,
దయచేసి నన్ను కూడా ఉద్ధరించు అని చెప్పడమే ఇది. విప్రడింభ దర్శితార్ధ్రభావతే నమః శివాయ. మళ్ళీ ఒక్కసారి. అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ. సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ. స్వప్రకాశ నిష్ఠులానుభావతే నమః శివాయ. విప్రడింబ దర్శితార్ధ్రభావతే నమః శివాయ. నమ్మి విశ్వాసంతో చేయండి. సో ధనిష్ట నక్షత్రం నామనక్షత్రం కానీ లేదా మీ జన్మ నక్షత్రం కానీ ఏదైతే అది తీసుకొని మీకు ఏది తెలిస్తే అది దాని ఈ మంత్రాన్ని దాని కింద మీకు లింక్లో 9 గ్రహాలు అంటే నవగ్రహాలు అనుకూలించడానికి ఒక మంత్రం ఇచ్చాను. మూక పంచసతిలో పాదారవింద శతకంలో 59వ శ్లోకము. తర్వాత 12 రాసులు అనుకూలంగా కావడానికి లలితా సహస్రనామంలో భవదా వసుదా వృష్టి అని ఒక మంత్రం ఇచ్చాను. ఈ 3 మంత్రాలు రాసుకొని నమ్మి విశ్వాసంతో మీకు ఎంత వీలైతే అంత రోజు చేస్తుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంట్లో పిల్లలకు ముందుంచే మీరు నేర్పించగలిగితే వాళ్ళ జీవితం అత్యున్నత స్థితికి 100% మీకు 100% గ్యారెంటీ ఇవ్వగలను రాబోతుంది. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది నా సంశయ అని. కాబట్టి దయచేసి ఈ శంకరాచార్యులు గారు రాసిన ఈ మంత్రాన్నితో పాటు ఆ నవగ్రహాల మంత్రము ప్లస్ ఆ 12 రాసులకు సంబంధించిన కూడా మీరు చదివించగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా నమ్మకమే ప్రధానం. ఏది మనకు ఇలా ఉంది అనుకుంటేనే ఆ నమ్మకం మీద ఆధారపడుతుంది. కాబట్టి నమ్మి ఖచ్చితంగా భగవంతుని నమ్మిన వాడు ఎవడు ఇంతవరకు చెడిపోలేదు. నమ్మి విశ్వాసంతో చేయండి. అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ. సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ. స్వప్రకాశ నిష్ఠులానుభావతే నమః శివాయ. విప్రడింబ దర్శితార్ధ్రభావతే నమః శివాయ. ఎంత అద్భుతమో ఇది మీరు చేస్తుంటే 100% మీకు ఒక అద్భుతమైన ఇది కనబడుతుంది. ఒక మీ జీవితంలో మార్పు కూడా కనబడుతుంది. నేను అనడం ఏంటంటే చిన్నపిల్లలకు మీరు ముందుగానే ఆ చిన్నపిల్లలకు నేర్పించగలిగితే ఆ చదువుతున్న రోజుల్లోంచి వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు ఆ జీవితం సెటిల్ అయిపోతుంది మొత్తం. ఇది నమ్మి విశ్వాసంతో చేయండి. మళ్ళీ లాస్ట్ ఒక్క మాట చాలామంది అడుగుతున్నారు మెల్లగా చెప్పమని. అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ. సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ. స్వప్రకాశ స్వానుభవం అంటే తన సొంతంగా ప్రకాశవంతుడు అని అంటే స్వప్రకాశ సొంతంగా ప్రకాశించ నాకు నేను ఎదగాలనుకుంటున్నాను అంటారు కదా, అలా ఎదగడానికి దోహదపడేవాడుని. స్వప్రకాశ నిష్ఠులానుభావతే నమః శివాయ. విప్రడింబ దర్శితార్ధ్రభావతే నమః శివాయ. నమ్మి ఆర్ద్రతతో గల శివుణ్ణి కొల్చగలిగితే ఆ శివుడు ఇవ్వలేంది లేదు. విషమప్యమృతం కిచద్భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయ. కాబట్టి ఈశ్వరుడు అన్నీ ఇస్తాడు. విషాన్ని అదే అమృతం చేయాలన్నా అమృతాన్ని విషం చేయాలన్నా ఈశ్వరుని ఉండాల్సిందే. అందుకే మనం ఏం చేస్తున్నా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నట్టుగా స్వామి ఏది చేస్తున్నా నీకోసమే అనుకుంటూ ఇస్తే బాగుంటుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.